వెల్కమ్ టు 99 టీవీ. నేను సాయి సుధా. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు. మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చేతులు కాళ్లకు గాయాలయ్యాయి. అదేవిధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు. మార్క్ శంకర్ను హాస్పిటల్కి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం తెలిసిందే. పర్యటన నిలుపుదల చేసి సింగపూర్ వెళ్లాలని అధికారులు నాయకులు సూచించారు. అరకు సమీపంలోని కురిడి గ్రామం సందర్శిస్తానని, ఆ గ్రామ గిరిజనులకు నిన్న మాట ఇచ్చానని, కాబట్టి ఆ గ్రామం వెళ్లి వారితో మాట్లాడి అక్కడి సమస్యలు తెలుసుకుంటానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభానికి ఏర్పాట్లు చేసినందున వాటిని పూర్తి చేసి వెళ్తానని తెలిపారు. మన్యంలో పర్యటన ముగించుకొని పవన్ కళ్యాణ్ విశాఖ చేరుకుంటారు. అక్కడి నుంచి సింగపూర్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. సాయసుగా మనం చూస్తున్నట్లయితే కనుక డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కుమారుడు అయితే ఈ రోజు ఉదయం ఏదైతే అగ్ని ప్రమాదానికి గురైనటువంటి పరిస్థితి, ఆయన స్కూల్లో చదువుకున్నటువంటి ప్రదేశంలో అగ్ని ప్రమాదంలో సంబంధించడంతో ఆ అగ్ని ప్రమాదంలో ఆయన చిక్కుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ స్కూల్లో ఆయన చదువుతున్నటువంటి పరిస్థితి. ఈ స్కూల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ఆయన ఆ అగ్ని ప్రమాదం బాధితుల్లో పవన్ కళ్యాణ్ కుమారుడు కూడా ఉండడం, ఆయన కుమారుడికి చేతులు కాళ్ళు గాయాలు కావడం, అదేవిధంగా ఊపిరితిత్తుల్లో కూడా పొగ అనేది వెళ్లడంతో ఆయన్ని ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఆసుపత్రిలో ప్రస్తుతం అయితే మాత్రం ఆయనకి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే కనుక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్నటువంటి పరిస్థితి. నిన్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం, అదేవిధంగా గిరిజన తాండాల ప్రజలతోటి మమేకమవుతూ అక్కడ ఉన్నటువంటి సాధక బాధకాలను కూడా ఆయన తెలుసుకునే ప్రయత్నం చేసినటువంటి ప్రస్తుతం ఈ రోజు కూడా అంటే కురిడి గ్రామం సందర్శిస్తానని, అరకు సమీపంలో ఉన్నటువంటి కురిడి గ్రామం ప్రజలకు నిన్న ఆయన నీ గ్రామానికి వస్తానంటూ కూడా ఆయన మాట ఇవ్వడం, ఆ మాట నిలబెట్టుకునేందుకు కుమారుడికి ఇంత జరిగినప్పటికీ కూడా ఆయన ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా ప్రజల సమస్యలపైన ముందుకెళ్లే దిశగా ఆయన అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. ఆ కురిడి గ్రామాన్ని ఆయన సందర్శించిన తర్వాత ఏదైతే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఉంది, ఈ కూటమి ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఇప్పుడు మొత్తం కూడా మనం చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు పర్యటన అంతా కూడా పూర్తి చేసుకుని సాయంత్రానికి విశాఖ ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ఆయన నేరుగా కూడా సింగపూర్ కి వెళ్ళబోతూ ఉన్నారు. అక్కడ సింగపూర్ లో ఇప్పటికే ఏ విధమైనటువంటి వైద్య చికిత్సలు అందుతున్నాయి ఏంటనే దానిపైన కూడా అటు ఆయన ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటు పవన్ కళ్యాణ్ మరియు మెగా అభిమానులందరూ కూడా పవన్ కళ్యాణ్ కుమారుడికి త్వరగా కోలుకోవాలంటూ కూడా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అనేక ప్రార్థనలు చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఏది ఏమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ప్రజల పట్ల నిబద్ధతతో పనిచేస్తున్నాడు అనడానికి ఇది ఒక ఉదాహరణ. కుమారుడికి అనుకోని సంఘటన జరిగినప్పటికీ కూడా ఇక్కడ ప్రజలకు ఇచ్చినటువంటి మాట పైన నిలబడుతున్న వ్యక్తిగా పవన్ కళ్యాణ్ మనం చెప్పాలి. సాయిసుధా. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ. నేడు సత్యసాయి జిల్లాలో వైఎస్ జగన్ పర్యటించనున్నారు.